వెల్కమ్ బ్యాక్. సర్దార్ పటేల్ భారీ విగ్రహం ఏర్పాటుతో ఆ ప్రాంతానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు రానుంది. పనిలో పనిగా రాష్ట్రంలో మరో ఖరీదైన టూరిస్ట్ స్పాట్ కూడా ఏర్పడనుంది. విగ్రహం ఏర్పాటులో వాణిజ్యపు కోణమేంటో ఇప్పుడు చూద్దాం. గుజరాత్ ఒకనాడు టూరిజంలో బలహీనం. అయితే గత దశాబ్ద కాలంగా అక్కడి టూరిజం రెండింతలు అభివృద్ధి చెందింది. అపారమైన నిధులు వెచ్చించి ఉన్న కొన్ని ప్రాంతాలను హైలైట్ చేయడంలో గుజరాత్ సీఎం విజయం సాధించారు. ఇప్పుడు అతిపెద్ద పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించే విషయంలోనూ ఆయన వ్యాపార దృష్టిని మరవలేదని విశ్లేషకులు చెబుతున్నారు. మూడు సంవత్సరాల క్రితమే ఈ ప్రాజెక్టు విషయంపై నిర్ణయాలు జరిగాయి. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంపైనే దృష్టి సారించి ఉన్న సమయంలో ఒప్పందం జరిగింది. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఆయన నిర్ణయాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దగా వ్యతిరేకించలేదు. తమ వంతు ఆర్థిక నిధుల విషయంలో కూడా సానుకూలంగా ఉన్నట్టు ప్రకటించింది. ఆ మేరకు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన కార్పస్ ఫండ్గా 60 లక్షలు విడుదల చేసింది. రాష్ట్రంలోని గుజరాతీలు ఇంటికి 1/4 కిలో ఇనుమును కూడా తెచ్చి ఉక్కు మనిషి విగ్రహ నిర్మాణంలో తలో చేయి వేయాలని అభ్యర్థించారు. ఇకపోతే విగ్రహ నిర్మాణం కాంట్రాక్టును పొందిన అమెరికా కంపెనీ గురించి తెలుసుకుందాం. దుబాయ్లోని ప్రపంచం మొత్తంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా హోటల్ని అనుకున్న సమయంలోనే నిర్మించింది టర్నర్ కన్స్ట్రక్షన్స్. ఆ అనుభవంతో సర్దారు విగ్రహ నిర్మాణం కూడా అంతే ఖచ్చితమైన ప్రమాణాలతో పూర్తి చేయగలమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. విగ్రహ నిర్మాణానికి ముందు నర్మదా నది యువతలి ఒడ్డు నుంచి సాధుబెట్ అని పేరు పెట్టబడిన ప్రాంతానికి వంతెన నిర్మించాల్సి ఉంటుంది. విగ్రహం ఏర్పాటు కోసం సాధుబెట్టు పరిసరాలలో ప్రభుత్వం సేకరించిన భూమిపై గిరిజన సంఘాలు అభ్యంతరాలు తెలుపుతున్నాయి. ఆ ప్రాంతంలో తాము పూజించుకునే దైవం ఆనవాళ్లు ఉన్నాయని, వాటిని చెదరగొట్టడం, అలాగే తమ మత విశ్వాసాలను దెబ్బతీసే చర్యలు ప్రభుత్వం చేయవద్దని వారు కోరుతున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ ఏక్తా ట్రస్ట్ తరఫున ఓ ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసింది. దాంతో తాము నిర్మించతలపెట్టిన విగ్రహం కోసం ఇంటికి 1/4 కిలో ఇనుమును విరాళంగా ఇవ్వాలని నరేంద్ర మోడీ చేసిన విజ్ఞప్తికి జనం స్పందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 36 కేంద్రాలలో ఇనుమును సేకరించే కార్యక్రమం మొదలైంది. విగ్రహం ఏర్పాటుకు కానున్న ఖర్చు 2000 కోట్లను మించనుంది. ఈ ఖర్చు నిజానికి భారీ నుండి అతి భారీ స్థాయిగానే చూడాల్సి ఉంటుంది. ఈ మేరకు విగ్రహ నిర్మాణానికి తమదైన పద్ధతులలో నిధుల సేకరణ ఉంటుందని మోడీ చెబుతున్నా ప్రస్తుతం మారిపోయిన రాజకీయ సమీకరణలు ఎంత మేరకు సహకరిస్తాయన్నది కాస్త అనుమానంగానే ఉంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ఎంపిక చేయడం కూడా ఈ ప్రాజెక్టుకు అడ్డుగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో విగ్రహ నిర్మాణ విషయంతో మోడీ ప్రతిష్ట పెరుగుతుంది. ఇది తెలిసిన కేంద్రం ఏ మేరకు సహకరిస్తుందన్నది మరికొద్ది రోజుల్లో తెలిసిపోనుంది. ఇది ఇలా ఉంటే గతంలో కేంద్రం చూపించిన ఆసక్తి కాస్త తగ్గినట్టుగానే ఉందంటున్నారు విశ్లేషకులు. మోడీ ఇటీవల ప్రచార ప్రసంగాలలో రాహుల్ గాంధీని, ప్రధాని మన్మోహన్ సింగ్ను వదలకుండా తిట్టేయడం కూడా ఓ కారణమేనని వారంటున్నారు.
దేశంలో ఎన్నో రకాల కుంభకోణాలు. పచ్చగడ్డిపైన ఆటల పోటీల్లోనూ, యుద్ధ విమానాల కొనుగోలులోనూ, చివరకు అమరజీవులను తరలించే శవపేటికలపైన కూడా వదలకుండా చేస్తున్న స్కాముల్లో వేలాది లక్షలాది కోట్ల రూపాయలు అక్రమార్కుల జేబుల్లోకి పోతున్నాయి. వాటితో పోల్చుకుంటే 2000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు లెక్కలోకి రాదు. దేశ నాయకులను గౌరవించుకునే సంస్కృతి కొనసాగవలసిందేనని జనం కోరుకుంటున్నారు. ఇది ఇవాల్టి ఫోకస్. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సామాన్యుడి ఆరో ప్రాణం 6 టీవీ.